రేపు రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందికర పరిస్థితి ఉండదా? రాజేష్ గారు, నేను ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. ఓట్ల మీదనే మీరు ఓట్లు రాముడు లింక్ చేసి చూస్తే మేము 100% మేము వ్యతిరేకిస్తామండి. మేము పోము. వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు దానికి ఒక అస్త్రంగా మార్చేసుకున్నారు. ఇప్పుడు లింగం మీద బల్లి పెట్టిండండి, నేను కుట్టాలా వద్దా? ఇప్పుడు లింగం మీద తేలు ఉందండి, నన్ను కుట్టమంటారా కొట్టొద్దంటారా? కింద దాకా లింగం అంటే కింద లింగమే, చంపుదాం అంటే లింగం ఉంది, కింద లింగం ఉంది. బీజేపీ పార్టీ తేలు, కింద రాముడు ఉన్నాడు. అంటే ఇంత బ్యాడ్ సంస్కృతిని దేశం మీద డెవలప్ చేసినాక ఇంకా అంతకన్నా ఏం చెప్తానండి? అరే ఆయన పెద్ద మనిషి, ఏజ్ ఉంది, అన్ని తెలుసు ఆయనకు. నాలంటోడు మాట్లాడుతున్నప్పుడు ఆలోచన చేయాలి ఏం మాట్లాడుతున్నారు. ఏం తెలుసు సార్, ఏం తెలియదు. అసలు ఈ రోజు జనరేషన్ నెక్స్ట్ కి రాజకీయాలల్లా మీరు నేర్పుతున్నది ఏంటంటే, పొద్దున్న లేచి రాత్రి వరకు వాడు గంజాయి తాగి శివుని బొమ్మ వేసుకొని, శివుడు గంజాయి తాగి నేను గంజాయి తాగుతున్నా అంటున్నాడు. ఇది నేర్పుతున్నది. శివుడు గంజాయి తాగిండు, ఇక్కడ గంజాయి ఫోటో వేసుకుంటాడు. శివుడు కూడా అప్పుడు గంజాయి తాగిండని మాట్లాడుతున్నాడు. చెత్తనా కొడుకులంతా రాముడు కల్పితం అని చెప్పడము, హిందూ రాముడి మీద వ్యాఖ్యలు చేయడము, రాముడిని అవమానించడం, ఉదయలేసి మీరు అదే తెలుసుకున్నది. అదే మీరు ఆలోచన విధానం అండి, అది మీ ఆలోచన విధానం. మీరు ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడే చెప్పిన రాజేష్ గారికి, లింగం మీద తేళ్లు పెట్టిర్రు, తేళ్లు కొట్టాలి. మాట్లాడిద్దాం ఒకరి తర్వాత. ఆంజనేయుడు గారు ప్లీజ్ ఆంజనేయుడు తేళ్లు కొట్టాలంటే కింద లింగం ఉంది మాకు. మీరు అర్థం చేసుకోవట్లేదు. అది పిల్లలల్లో ఒక అది ఏమంటారండి, ఒక విష సంస్కృతి డెవలప్ చేసి వాళ్ళ మనసులల్లో. ఇంతకు మించి ఈ దేశం మీద ఉద్యోగాల కోసం డిబేట్ జరగదు, మణిపూర్ ఇన్సిడెంట్ డిబేట్ జరగదు, రైతుల ఆత్మహత్యల డిబేట్ జరగదు. కానీ పూర్తిగా రామ మందిరం 40% పూర్తయిన రామ మందిరం మీద పొద్దున్న ఉన్న 2 సీట్ల నుంచి దానికి వచ్చి రాదు. మీరు చూసుకుంటే అదే వ్యామోహం ఉన్నారు. 2 సీట్లు ఉండే మీకు గుర్తు పెట్టుకోండి. అది 2 సీట్లు టుకుడే గ్యాంగ్ డెమోక్రసీ కోసం కొట్లాడుతున్నాం. అదే టుకుడే గ్యాంగ్ డెమోక్రసీ కోసం కొట్లాడుతున్నదండి. మీలాగా రాముని అడ్డం పెట్టుకొని చేస్తలేదు టుకుడే గ్యాంగ్. ఆంజనేయుడు గారు ఒక నిమిషం దయచేసి ఒక నిమిషం. అంటే వీళ్ళు ఏమంటారంటే, మీరు హిందూ సాంప్రదాయాలను మీరు ఈ రకంగా బహిష్కరిస్తే సాంప్రదాయాలను కూడా హిందువులంతా కూడా వ్యతిరేకత వస్తుంది కదా మీ లోపల. మీరు ఆ రోజుల్లోనే అసలు రాముడు ఎక్కడ ఉన్నారని చెప్పేసి కోర్టులో వాదించిన వ్యక్తులు మీరు, కాంగ్రెస్ పార్టీ. వెరీ క్లియర్. ఆ రోజు భారతరత్న కూడా మీరు వ్యతిరేకించారు. అంటే మరోసారి హిందువులను మీరు వ్యతిరేకిస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకో, వీళ్ళు హిందూ సాంప్రదాయాలు ఒక్కరే మోస్తురా? హిందూ పెట్టంట వీళ్ళేమన్నా? ఎవరు చెప్పారు? వాళ్ళు పెట్టంటా ఏమన్నా? రాముని పూజిస్తే మేము బీజేపీ పార్టీలకి, బీజేపీలు ఉంటే బీజేపీకి కనెక్ట్ అయి ఉండాలా మేము? ఆంజనేయుడు గారు ఒక నిమిషం ప్లీజ్. ఆంజనేయుడు గారు దయచేసి ఒక నిమిషం. ఆంజనేయుడు గారు నేను మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. డోంట్ స్పీక్ లైస్. జనం చూస్తున్నారు. ఎవరైనా మాట్లాడుతున్నా సార్, చూడాలనే మాట్లాడుతున్నా సార్, చూడాలనే మాట్లాడుతున్నా నేను. పబ్లిక్ చూడాలి. నా ఆలోచన విధానం తప్ప రాగానే let them decide. Who are you to decide? Let public decide. Who are you to decide? Who are you to decide? Who are you? నేను అదే అంటున్నానండి. నేను అదే చెప్తా. Who are you? ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రజలు డిసైడ్ చేస్తారు. మనం ఎవరు డిసైడ్ చేయాలి? ఇప్పటికి 2 సార్లు మీరెవరు శాసించడానికి? మేము రామ మందిరం పోవాలన్నా వద్దారు. నేను భద్రాచలం పోతా, మా ఊర్లో గుడికి నేను పోతా. మీరెవరైనా చెప్పడానికి 3వ డిసైడ్ చేస్తారు. ఈ మొన్న 100 ఏళ్ళు ఉండండి, ఎవడొద్దని చూడండి. 100 ఏళ్ళు ఉండండి పబ్లిక్ డిసైడ్ చేస్తే. వద్దంటారా ప్రజాస్వామ్యంలో? మీరు కాన్స్టిట్యూషన్ నమ్మి, డెమోక్రసీని నమ్మితే ఈ విధంగా మీరు ప్రచారం చేసుకోరు. మీరు డెమోక్రసీ కాపాడేవాళ్ళు. హేటర్స్ అండి మీరు. ఈ దేశంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హేటర్స్ మీరు.